వ్యవస్థను బలోపేతం చేయడానికి నేనున్నా. రౌడీ మూకలు గ్యాంగ్లను ఎదుర్కొనేందుకే రాజకీయాల్లోకి వచ్చా. భవిష్యత్తులో నేను గెలుస్తానో లేదో తెలియదు, కానీ మీకోసం జీవితకాలం పోట్లాడతానని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ రాజా ట్యాంక్ ఆవరణలో గోదావరి కళాక్షేత్రంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన ఊరు మాట మంతి కార్యక్రమం నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కొన్నింటికి తక్షణ పరిష్కారం చూపారు. మిగిలిన వాటిపై పరిశీలన చేసి సత్వర పరిష్కారం అందించాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్లకు సూచించారు. 2019-24 మధ్య కాలంలో సీఎం, డిప్యూటీ సీఎంల స్థాయిలో ఉన్న వారెవరైనా ఇలా వచ్చి మీతో మాట్లాడారంటూ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలను ప్రశ్నించారు. భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. 2 నెలల కిందట ఈ సమావేశం ఏర్పాటు చేయమని ఎస్పీకి సూచించామని, ఇక్కడ వచ్చాక ఎన్నో సమస్యలు తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. క్రిమినల్స్ కు కులాలు అంటగట్టదని సూచించారు. ఎస్ఐ చేయాల్సిన పని సక్రమంగా చేస్తే ఆ సమస్యలు ఎస్పీ, డిప్యూటీ సీఎం వద్దకు వచ్చే అవకాశం ఉండదన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు లా అండ్ ఆర్డర్ను విఘాతం కలిగించే అంశాలపై గళమెత్తాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్, ఎంపీలు సానా సతీష్ బాబు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ బిడ్డకి ఇలా అయిపోయింది, ఆ కుల బిడ్డకి అయిపోయిందంటే మిగతా వాళ్ళు మనుషులు గారా? ఇదే దిశ కేసులో ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో కూర్చొని చాలా కరెక్ట్గా చేశారని తెలంగాణ ప్రభుత్వం ఈ పెద్ద మనిషి ఎంకరేజ్ చేస్తాడు, మళ్ళీ చప్పట్లు కొడతాడు. మళ్ళీ అదే పెద్ద మనిషి ఎంత హిపోక్రసీ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కులం కూడా లేవెత్తాడు. సవాళ్ళు వేస్తే కానీ వాళ్ళకి సంతోషం రాదు, అది సమస్య. అంటే మీరు ఇది ఎందుకు చెప్తా అంటే, మనం ఏదో ఒక పంచ్ డైలాగ్ వేయటానికి కాదు. నేను అంటుంది ఏంటంటే, మీరు క్రిమినాలిటీ అమ్మ ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మీరు మహిళలు ఉన్నారు, మీ బిడ్డల భవిష్యత్తును మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలమ్మా. మీరు క్రిమినల్స్ని మటుకు అట్ బే పెట్టాలి, దూరం పెట్టాలి. మీరు దూరం పెట్టాలంటే మీ చుట్టుపక్కల కాలనీలో జరుగుతున్న దానికి మీరు ఎదుర్కోకపోతే సిటిజన్ కౌన్సిల్ పెట్టుకొని, సిటిజన్ కౌన్సిల్ అంటే వెరీ సింపుల్. మీ వీధిలో ఉండే ఒక 30 మంది 40 మంది ఒక గ్రూప్ కండి, వాట్సాప్ గ్రూప్. అలాంటి వాట్సాప్ గ్రూప్ ప్రతి సందులో ఒకటి మొదలు పెడితే మీ మొత్తం ఆ కాలనీకో దీనికో అన్నీ కలిపి ఒక కనీసం 1000 ఓట్లు, 1000 మంది తయారవుతారు. 1000 మంది రావగానే ఎనీ టిపికల్ పొలిటీషియన్ విల్ థింక్ ఆఫ్ 1000 ఓట్స్. అట్లీస్ట్ దానికన్నా స్పందిస్తారు. కోపం రాకపోవచ్చు పొలిటీషియన్స్కి అందరికీ, కనీసం 1000 ఓట్లు పోతాయేమో ఆ కాలనీలో, మనకి రావేమో, మనకి ఆ భానుగుడి జంక్షన్ ఓట్లు రావేమో అని చెప్పి కొంచెం చేస్తారు. అట్లీస్ట్ దాని ఉద్దేశం పెట్టుకోండి. సో అందుకే నాకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, లా అండ్ ఆర్డర్, లెట్ us బీ వెరీ క్లియర్, వీ వోంట్ స్పేర్ ఎనీబడి. అలాగే ఈ వైసీపీ రౌడీ మొక్క కూడా చెప్తున్నా, మీరు ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా రేపు నుంచి నన్ను తిడతారు, నాకు ఓకే. అంటే ముఖ్యంగా వైసీపీ రౌడీ మొక్క చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే, మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను. మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను, మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప, వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి, నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. ఇంకా మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటోసులో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే, నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నాను. మీరు వెనకేసుకొచ్చారు గూండాల్ని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను.
నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి. నాట్ ఈవెన్ వన్స్ ఐ హ్యావ్ కాల్ దెమ్. ఫలాంది చెయ్యండి, చెయ్యొద్దు ఏం చెప్పలా. డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతే. అంతకుమించి ఒక్క మాట చెప్పలా.